पोल के सामने वाला లక్నోలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. లక్నోకు సమీపంలోని ఠాకూర్ గంజ్ లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులను చూసిన టెర్రరిస్టులు వాళ్లపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. లక్నో ఠాకూర్ గంజ్ లో ఉన్నది ఐసిస్ ఉగ్రవాదులని తెలుస్తోంది. దక్షిణాది పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే అక్కడ పోలీసులు గాలింపు జరిపినట్టు సమాచారం. ఇక లక్నో ఎన్కౌంటర్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వెంటనడుదాం. రమేష్, లక్నో ఎన్కౌంటర్ సంబంధించి వివరాలేంటి? ఠాకూర్ గంజ్ ఎన్కౌంటర్ సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ ఏటీఎస్ తో పాటుగా స్థానిక పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఇంట్లో దాక్కున్న సైఫుల్లాగా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా ఈ ఐసిస్ ఉగ్రవాదులు కావచ్చు లేదా టెర్రరిస్టుల పట్టుకోవడం కీలకంగా వ్యవహరిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో అయితే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఇవాళ ఉదయం నుంచి కూడా ఏటీఎస్ తో పాటుగా అక్కడ స్థానిక పోలీసులు కలిసి చేస్తున్న ఆపరేషన్ లో ఇంట్లో దాక్కునే సైఫుల్లాగా ప్రస్తుతానికి గుర్తించడం జరిగింది. సైఫుల్లా గతంలో కాన్పూర్ ట్రైన్ యాక్సిడెంట్ కావచ్చు లేదా మిగతా సంఘటనలో కొన్ని ఉగ్రవాద చర్యల్లో సైఫుల్లకు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా కూడా సంబంధాలు ఉన్నట్టుగా ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు ఖచ్చితంగా సైఫులను ట్రాక్ చేస్తున్న సమయంలో ఇతను మరొకసారి అటు లక్నోతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉగ్ర చర్యలు ఉగ్రవాద చర్యలు చేసేందుకు ఒక కుట్ర చేస్తున్నట్టుగా ఖచ్చితమైన సమాచారం రావడంతో ఈ సమాచారాన్ని అటు ఏటీఎస్ పోలీసులు లక్నో పోలీసు సమాచారంతో ఇవాళ ఉదయం నుంచి అక్కడ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి ఆ ఇంట్లో దాక్కున్న సైఫుల్లాని పూర్తిగా సజీవంగా పట్టుకునే ప్రయత్నంలో అటు అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సైఫుల్లా దగ్గర పెద్ద ఎత్తున పేలు పదార్థాలు ఉన్నట్టుగా ప్రస్తుతానికి పోలీసులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి నష్టం లేకుండానే సైఫులను పట్టుకోవాలన్న ప్లాన్ తోటి ఏటీఎస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ఇటు కీలకమైన పోలీసు అధికారులు గత కొంతకాలం నుంచి సైఫులను ట్రాక్ చేస్తుండగా ఈ సమాచారం బయటకు వస్తుంది. దీంతో అక్కడ పోలీసుల సమాచారం జరిగింది. రమేష్, అయితే దక్షిణాది పోలీసులు ఇచ్చిన పక్కా సమాచారంతో దాడి జరిగిందంటే ఉగ్రవాదుల్లో ఎవరైనా దక్షిణాదికి సంబంధించిన వాళ్ళు ఉండుండొచ్చు? అయితే దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా అంటే ఐసిస్ ఉగ్రవాదులతో పాటు కొంతమంది టెర్రరిస్టుల పైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టి వాళ్ళని పట్టుకునే దిశ కావచ్చు, వాళ్ళ కదలికలను ఎప్పటికప్పుడు అటు గుర్తిస్తూ వాళ్ళ కదలికల పైన ఎప్పటికీ నిఘా పెట్టడం జరిగింది. అయితే ఈ దిశలోనే సైఫుల్లో సంబంధించిన కొంత సమాచారం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు రావడంతో అతని కదలికల పైన పోలీసు అధికారులు నిఘా పెట్టడం జరిగింది. అయితే ఇతను మరొకసారి అటు లక్నోతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో ఉగ్ర చర్యలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అటు అధికారులకు సమాచారం వచ్చింది. అయితే ఇతని ఇంట్లో ఉన్న సమాచారం కూడా ఖచ్చితంగా రావడంతో అతను పట్టుకోవడానికి ప్రయత్నాలని అధికారులు ప్రారంభించారు. అయితే అప్పటికే అతని దగ్గర ఉన్న పేలు ప్రాంతాలతో తిరిగి దాడులకు అతను ప్రయత్నాలు చేయడం జరిగింది. దక్షిణాది చెందిన రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ స్థానికంగా దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైనా అతనికి సహకారం అందిస్తున్నారా లేదా అనే విషయానికి ఇప్పటికీ ఖచ్చితంగా అధికారులు చెప్పలేకపోతున్నారు. కానీ ఇక్కడ కూడా ఏదో ఒకటి చేయడానికి కూడా ఒక ప్లాన్ ఉన్నట్లు కూడా ఇటు అధికారులకు వచ్చిన ఒక సమాచారం మాత్రం ఉంది. రైట్ రమేష్.